వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ ఛానల్. నేను మీ నారగోని. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. గ్రామ పంచాయతీ లేఅవుట్లకు మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్కు కానీ డిటిసిపి లేఅవుట్లకు కానీ ఈ ఎల్ఆర్ఎస్ అనేది వర్తించదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తెలంగాణలో సుమారు 25,65,000 ఉన్నాయి. అయితే ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లిస్తే 25% రాయితీ ఇస్తానని చెప్పి ప్రకటించటం జరిగింది. కొంతమంది ఆ రాయితీ కోసం ఎల్ఆర్ఎస్ చెల్లిస్తున్నారు, కానీ ఈ ఎల్ఆర్ఎస్లో చాలా అవకతవకలు జరుగుతున్నవి. ఒకేసారి ఒకే లేఅవుట్లో ఒకే రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి 2 ప్లాట్లకు వేరువేరుగా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ పంపిస్తున్నారు. ఒకరికి 75,000 పంపిస్తే మరొకరికి 50,000 మాత్రమే ఎల్ఆర్ఎస్ ఛార్జీగా వీళ్ళు నోటీస్ పంపించటం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీరు ఎల్ఆర్ఎస్ చెల్లించే ముందు మీరు నిపుణులతోటి క్యాలిక్యులేషన్ చేపియండి. వాళ్ళు ఎంత పంపిస్తే మీరు అంత కట్టకండి. ముందు అది కరెక్ట్ అయినటువంటి రుసుమేనా వాళ్ళు పంపించింది అనేది తెలుసుకోవటం చాలా అవసరం. అట్లాగే ఇంకా కొన్ని చోట్ల చెరువు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నా కూడా ఎఫ్టిఎల్లో చూపించటం, బఫర్ జోన్లో చూపించటం కూడా జరుగుతుంది. కొంతమందికి 1,000 రూపాయలు చెల్లిస్తే ప్రొసీడింగ్ ఇస్తామని చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందైతే ఎల్ఆర్ఎస్ కట్టమంటుంది, తర్వాత మీకు ప్రొసీడింగ్ ఇస్తామని చెప్తుంది. కానీ ప్రొసీడింగ్ ఇవ్వడానికి ఎంతకాలం పడుతుంది అనేది చెప్పలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, లేదా 1 సంవత్సర కాలం కూడా ప్రొసీడింగ్ ఇవ్వడానికి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ప్లాట్కు సైట్ ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కూడా ప్లాట్ను చూసిన తర్వాతనే మీకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కాపీస్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఒకవేళ మీకు ఎల్ఆర్ఎస్ ఇవ్వకపోతే 10% కట్ చేసుకొని మీరు కట్టినటువంటి డబ్బులలో రిటర్న్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఇది కూడా కరెక్ట్ కాదు. మార్చి 31 వరకు చెల్లించిన వారికి మాత్రమే 25% రాయితీ ఇస్తామని చెప్పటం కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రాయితీ అనేది ఎప్పటికీ కొనసాగించాలి. ఎల్ఆర్ఎస్ అనేది కూడా నిరంతర ప్రక్రియగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎల్ఆర్ఎస్ కట్టినంత మాత్రాన అది టైటిల్ వచ్చినట్టు కాదు, అది క్లియర్ టైటిల్ అనేది ఏమీ ఉండదు. ఎల్ఆర్ఎస్ అనేది కేవలం అడిషనల్ ట్యాక్స్ మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ మీ ప్రాపర్టీకి ఎలాంటి గ్యారెంటీ మాత్రం ఇవ్వదు. అయితే ఇప్పుడే అత్యవసరంగా ఎల్ఆర్ఎస్ కట్టాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. మీ దగ్గర డబ్బులుంటే రాయితీ వస్తుంది కాబట్టి కట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మీరు ఇంటి నిర్మాణానికి పోయినప్పుడు కూడా ఎల్ఆర్ఎస్తో పాటుగా పర్మిషన్ ఛార్జెస్ కట్టి ఇంటి నిర్మాణ అనుమతులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి అనుమానాలున్నా కూడా మా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సభ్యులను కానీ నన్ను కానీ సంప్రదించి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ఏదైతే ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ సబ్ రిజిస్టర్ ఆఫీసులలోనే తీసుకొని రిజిస్ట్రేషన్కు ఆయా ప్లాట్లను అనుమతిస్తున్నారు. అయితే చాలా చోట్ల సబ్ రిజిస్టార్లు కన్ఫ్యూజన్లో ఉండి ఏది రిజిస్ట్రేషన్ చేయాలో ఏది రిజిస్ట్రేషన్ చేయకూడదో అనే అయోమయంలో గందరగోళంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలి. సబ్ రిజిస్టార్లు కూడా పై అధికారులను సంప్రదించి ఎవరైతే రిజిస్ట్రేషన్ కోసం వస్తున్నారో వాళ్ళని కార్యాలయం చుట్టూ తరచూ తిప్పించుకోకుండా వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసి వాళ్ళ ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్కు అనుమతించాలని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా
రిజిస్ట్రేషన్ సక్రమంగా జరిగేటట్లుగా చూడాల్సినటువంటి అవసరం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికే చాలామంది రియాల్టర్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ కావట్లేదని చెప్తే తిరిగి వెళ్ళిపోతున్నారు. అది నిరంతరంగా కొనసాగేలా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రాయితీ అనేది ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. అంటే సంపన్నులు మాత్రమే ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ కట్టగలరు, డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఎల్ఆర్ఎస్ కట్టగలరు. మరి డబ్బులు లేని పేద మధ్య తరగతి ప్రజలు ఎల్ఆర్ఎస్ ఇప్పటికిప్పుడే కట్టలేరు. కాబట్టి మరి పేద మధ్య తరగతి ప్రజలకు మేము రాయితీ ఇవ్వము, ఇప్పుడు కట్టిన వాళ్ళకే ఇస్తామని చెప్పటం కూడా ప్రభుత్వానికి ఒక రకంగా తప్పుడు యొక్క ప్రకటనగానే మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ రాయితీని ఎప్పటికీ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం చేయటం, ఆ వాగ్దానాన్ని మర్చిపోయి ఈరోజు ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. సరే, ఎల్ఆర్ఎస్ వసూలు చేసినా కూడా మీరు ఇచ్చినటువంటి 25% రాయితీని ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి వర్తించేలా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.